గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలా, తెలుగునాడు చాలా అని చెప్పి ఇట్లాంటి ఆలోచనలు వింత వింత పోకడలు ఎందుకు వస్తాయో తెలియదు. మనం చెప్పుకునేటువంటి మహాసంకల్పంలో ఈ అంగవంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ ద్రవిడ ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి పాండిత్యం ఎక్కువైపోయి అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పేరు కావచ్చు, కానీ ఆయన నినాదము ఆంధ్రుల ఆత్మగౌరవము. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనే పేరు పెట్టడానికి కారణం ఆంధ్ర అన్న తర్వాత ఇంకా ప్రాంతాలు మనమే వేరే పేర్లు పెట్టుకొని మానసికంగా విభజితమై ఉన్నాం కాబట్టి ఆంధ్రనాడు అనో ఆంధ్రదేశం అనో పెట్టకుండా తెలుగుదేశం అనే పేరు పెట్టారు. కానీ వారి నినాదం మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా ఆంధ్రాలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం లేదు. ఆంధ్రుల సెంటిమెంట్ అనేది లేదు. ఇప్పుడు దీని పేరు మార్చి తెలుగుని పెట్టినా కూడా అది రాదు.